ఏషియాలోనే అతిపెద్ద జాతర అంటే సమ్మక్క సారక్కల జాతర. దీనికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ 250 కోట్లు కేటాయించిండు. తెలంగాణకు ఎక్కడెక్కడి నుంచో వస్తారు చూడడానికి అని చెప్పి 250 కోట్లు కేటాయించి అక్కడికెళ్ళిన ప్రతి ఒక్కరికి అర్థమైపోయి ఉంటది. గతంలో ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లున్నది. వాటర్ ఫెసిలిటీస్ అయినా, వాష్‌రూమ్స్ అయినా, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుండే. కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అక్కడ ఇచ్చిన డెవలప్‌మెంట్ అనేది ప్రజలందరికీ అర్థమైపోయి ఉంటది. అండ్ దీంట్లో ఇంకొక విషయం చెప్తా నేను. ఒకప్పుడు 250 కోట్లు పెట్టి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఢిల్లీ స్థాయికెళ్ళిపోదాం, మన పార్టీని తీసుకెళ్ళిపోదాం అని బీఆర్ఎస్‌ని స్టార్ట్ చేసిర్రు. 250 కోట్ల 15 లక్షల రూపాయలు పెట్టిర్రు దీనికోసం. ఇదే డబ్బులు ప్రజలకు ఉపయోగపడితే ఎంత బాగుండు. ఏదో ఒక దేవస్థానానికి పెడితే ఎంత బాగుండు. దీని గురించి ప్రజలందరూ ఆలోచించాల్సిన విషయం. రేవంత్ రెడ్డి చేసే ప్రతి ఒక్క పని ప్రజలకే ఉపయోగపడుతుంది. ఇది మాత్రం ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.